రక్తపోటు ఎక్కువగా ఉండటం అనేది స్వతహాగా వ్యాధి కాదు. కానీ అధిక రక్తపోటు మూలంగా మన శరీరంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సమస్యలు వచ్చి పడతాయి. కిడ్నీలు, మెదడు, గుండె వంటి కీలక అవయవాలన్నీ హై బీపీ ధాటికి క్రమంగా నిర్వీర్యం అవుతూ వస్తాయి. మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమించే అధిక రక్తపోటు విషయంలో మనలో చాలా మందికి అవగాహన అంతంత మాత్రమే. హై బీపీ విషయంలో మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. హై బీపీని అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవటం మీద దృష్టి సారించడం అన్ని విధాలా మేలు. ముఖ్యంగా ఉప్పును పరిమితంగా తీసుకోవాలి. ఉప్పు అనేది శరీరంలో మరింత ఎక్కువ నీటిని పట్టి ఉంచుతుంది. దీంతో రక్తం పరిమాణం పెరిగి ధమనుల మీద పీడనం ఎక్కువవుతుంది. పాలకూర వంటి ఆకుకూరలతో దీనికి కళ్ళెం వేయొచ్చు. వీటిల్లోని పొటాషియం మూత్రం ద్వారా ఒంట్లోంచి సోడియాన్ని బయటకు వెళ్లగొడుతుంది. రక్తనాళాల గోడలను విప్పారేలా చేస్తుంది. ఇక అవసరమైనప్పుడు రక్తనాళాలు బిగుతుగా లేదా వదులుగా అయ్యేలా చూడటంలో కాల్షియం పోషకం బాగా తోడ్పడుతుంది. ఇలా రక్తపోటు అదుపులో ఉండటానికి దోహదం చేస్తుంది. పెరుగు తినటం ద్వారా తగినంత కాల్షియం లభించేలా చూసుకోవచ్చు. సాల్మన్ వంటి చిన్న చేపల ముళ్ళుతోనూ కాల్షియం లభిస్తుంది. కొవ్వుతో కూడిన చేపలతో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. గుమ్మడి, అవిసె, పొద్దుతిరుగుడు గింజల పలుకుల్లో పుష్కలంగా లభించే మెగ్నీషియం రక్తపోటును చక్కగా నియంత్రణలో ఉంచుతుంది. రక్తనాళాలు బాగా విప్పారేలా చేస్తుంది. ఇక 3 వంతుల బీట్రూట్ రసం, 1 వంతు యాపిల్ పండ్ల రసం కలిపి తీసుకుంటే కొద్ది గంటల్లోనే సిస్టాలిక్ రక్తపోటు తగ్గుతున్నట్లు ఒక అధ్యయనం చెబుతోంది. ఈ జ్యూస్ ఆడవారిలో కన్నా మగవారిలో మరింతగా ఫలితం చూపిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. హై బీపీతో బాధపడుతున్నప్పుడు నిత్యం వెల్లుల్లిని తీసుకోవడం మేలు. రక్తనాళాలు విప్పారేలా చేసే నైట్రిక్ ఆక్సైడ్ మోతాదులు పెరగటానికి వెల్లుల్లి తోడ్పడుతుంది. రక్తనాళాలు తగినంత విప్పారితే గుండె మీద భారం తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. ఈ జాగ్రత్తలు రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుతాయి.